జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నేతలను సైతం అరెస్ట్ చేసి స్థానిక పిఎస్లకు తరలిస్తున్నారు. మెహదీపట్నం డిపో ముందు బైఠాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీని గోల్కొండ పిఎస్కు తరలించారు. బంద్పై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటున్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఇచ్చిన చెలో బంద్కు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా బస్ డిపోల ముందు చాలా మంది పార్టీ నేతలు బైఠాయించారు. దీనికి అరెస్టుగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా తొక్కి పెడుతుంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడా బస్ డిపోల ముందు బైఠాయించినటువంటి కాంగ్రెస్ నేతలు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలను కానీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అటు సుధీర్ రెడ్డి గారిని తర్వాత మరిశేషర్ రెడ్డి గారిని కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేసింది. మరోవైపు మెహదీపట్నం బస్ డిపో ముందు బైఠాయించినటువంటి షబ్బీర్ ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఆయన గోల్కొండ పిఎస్కు తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ యొక్క నియంతృత్వ పాలనకు పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారని చెప్పి ఓవైపు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. మరోవైపు అసలు కాంగ్రెస్ ఈ ప్రభుత్వం గతంలో కూడా ఇలాంటి హేయమైన చర్య కూడా పాల్పడలేదు. అన్ని ఉద్యమాలకు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాం. కానీ ఇంత నిరంకుశ పాలన కూడా ఎప్పుడు చేయలేదని చెప్పి కూడా కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షబ్బీర్ అలీ షబ్బీర్ అలీతో మాట్లాడారు. సార్, ఒక పక్ష మీరు మద్దతు బంద్కు పిలిపించారు, మరోవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఏ విధంగా తీసుకుంటారు? ఈ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయన ప్రజాస్వామ్య ముఖ్యమంత్రిగా అనుకుంటలేడు. ఆయన ఏదో డిక్టేటర్గా, ఆయన ఒక మొనార్క్గా ఫీల్ అవుతుంది. నేను ఇచ్చిన ఆర్డరే ఫర్మాన్ అని అనుకుంటున్నాడు. ఆయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1400 మంది రైతులు చనిపోయినారని, ఇది మా లెక్కలు కాదు, ఇది ఎన్సీఆర్ది నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్కు దాన్ని కూడా అయ్యాని రైతులు రోజుకు 3 గంటలకు ఒక రైతు చనిపోతున్నాడు, ఈ రైతులను ఆదుకుందాం, రాజకీయం పక్కకు పెడదామంటే మీరు ఎక్కడ కని విని కూడా లేదు. ఎప్పుడన్నా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ 2-3 దినాల తర్వాత మేము కంటిన్యూగా బాయ్కాట్ చేస్తే ఏదో సస్పెండ్ చేస్తారు. 3 నిమిషాలకే ఆల్ అపోజిషన్కు సస్పెండ్ చేసినారు. ఆల్ అపోజిషన్ కొందరు లేవలేకున్నా కూడా సస్పెండ్ చేసి గెంటేసి మెడల్ పెట్టి మాకు బయట పారేసినారు. ఇక మేము ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రజల్లో ఈ వాదన పోవాలా, ప్రజలు ఇంతమంది ఆత్మహత్య చేస్తున్నప్పుడు కూడా ఇంకా సిగ్గు లేకుండా నిన్న జరిగిన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో వాళ్ళకు భూములు ఇస్తాడట, వాళ్ళ ఎమ్మెల్యేలకు ప్లాట్లు ఇస్తా, మీరు అటు ఇటు పోకండి, మంచి ఇల్లు కట్టిస్తా, మీకు పదవులు ఇస్తా మీకు అంటే, ఇది ఎట్లా ఉంది అంటే ఉర్దూ మే కహావత్ హై నా, రోమ్ జల్ రా థా, రోమ్ కా బాషా బాంసురీ బజా రా థా, రోమ్ జల్ రా థా. సో అలాగే ఇతడు కూడా ఈ రాష్ట్రమంతా కాలిపోతూ ఉంటే రైతులు పిట్టలు పడినట్టు చనిపోతూ ఉంటే పిట్టలు తిరిగా ఈయన ఏమో ప్లాట్లు ఇస్తాడట, ఎమ్మెల్యేలకు వాళ్ళకు పదవులు ఇస్తాడట, దసరా తర్వాత గవర్నమెంట్ పోస్టుల పండుగట. సిగ్గు శరం ఉందా ఆ ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకి? గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో కూడా మిలియన్ మార్చ్కి చాలా ఉద్యమాలకు కూడా మద్దతు తెలిపారు. మీరు చేస్తున్నటువంటి ఈ డిమాండ్ పట్ల, ఈ బంద్ పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వేరుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి అన్నారు బంద్లు జరగది, ఎన్కౌంటర్ జరగది, ఎలాంటి ఉద్యమాలు ఉండది కొత్త రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఆ చెప్పిన కొన్ని మాసాలకే ఆలయ ఎన్కౌంటర్లో 5 చనిపోయినారు. మొన్న శృతి అని అమ్మాయి, ఆమె తెలంగాణ గురించి ఉస్మానియా యూనివర్సిటీలో ఫేమస్, ఏ ఉద్యమమైనా ఆమె లీడ్ చేసింది మహిళలతో. అలాంటి అమ్మాయికి తీసుకుపోయి కాలబెట్టి ఐసిడేసి ఎంత ఘోరంగా చంపేసినారు. ఇంకా అంటారు ఎన్కౌంటర్ ఫ్రీ, నక్సలైట్ మా ఎజెండా. అలాగే మిలియన్ మార్చ్దే కాకుండా ఎప్పుడు జేఏసీ మాకు అడిగినా మా గవర్నమెంట్లో మేము ముఖ్యమంత్రి క్యాంప్ హౌస్కి పోయి ఆయన గేట్ దగ్గర మేము ధర్నాలు కూర్చున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఎట్లా ఆపుతారు మీరు? ప్రభుత్వం ఇవాళ పర్మిషన్ కంపల్సరీ అని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎంపీలు మా గవర్నమెంట్ మీద మేమే పోరాడి వాళ్ళకు ప్రతి ఒక్క పర్మిషన్ ఇప్పించిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఇలా ఆల్ అపోజిషన్కు ఏమంటున్నారు వాళ్ళు? మీ రైతులకు ఆత్మహత్య ఇవ్వకుండా రైతులకు భరోసా ప్రభుత్వం ఇవ్వమంటే ఇది ఇవ్వకుండా వాళ్ళ ఎమ్మెల్యేలకు ప్లాట్లు ఇస్తాడట, ఆ ఎమ్మెల్యేలకు చైర్మన్లు ఇస్తాడట. ఇక ఆ కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఇట్లా అరెస్ట్ మాకు కొత్తదేం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఈ అరెస్ట్ అవుతాం మేము భయపడం.
ప్రజలు చూస్తున్నారు, సమయంలో బుద్ధి చెప్తారు. ఆయన చెప్పిండు కదా బొందబెట్టండి అని. ఇక బొందబెట్టే కార్యక్రమం ఎవరికైతుందో కేసీఆర్ నువ్వే గమనించుకో. నీ చెప్పిన బొందబెట్టే కార్యక్రమం ప్రజలు ఇక మీ పార్టీకి చేసేందుకు రెడీగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఎన్నికల్లో కూడా కొంచెం ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను కొద్దిగా బేరేజ్ చేసుకొని కూడా ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఒక భాగం వేయాలని చెప్పి కూడా గ్రేటర్లో కూడా పెద్ద కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఒక ఊహ కల్పితంగా కనిపిస్తుంది. మీరు ఈ విధంగా ఈ ఉద్యమాన్ని ఏ విధంగా బేస్ చేసుకుంటారు? ఈ కాంగ్రెస్ పార్టీ 132 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. మాకు అధికారం ముఖ్యం కాదు, అధికారం ఎన్నోసార్లు వచ్చినది. ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాలు పరిపాలన చేశా, అతడైతే 16 నెలలు అయిపోయింది ఆయనకు. కాబట్టి మేము ఎప్పుడైనా ప్రజల విషయంలో ఆలోచన చేస్తాం, కానీ ఎలక్షన్స్ వస్తుంది పోతుంది, అది ఇంపార్టెంట్ కాదు. ఇలా రాష్ట్రం మొత్తంలో అన్ని రాజకీయ పార్టీలు బంద్ కాల్ ఇచ్చినారు, అన్ని పొలిటికల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం టు ఆల్ అపోజిషన్ యూనిటీగా. మాకు విభేదాలు ఉన్న ఈ యొక్క రైతు సమస్య మీద, రైతులు రోజు 3 గంటలకు ఒక రైతు చనిపోతాడు, దీని మీద మేమందరూ ఒకటే అయిపోయినాం. కాంగ్రెస్